వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రిషబ్ శెట్టి, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఆయనకంటూ కాంతారా మూవీస్తో ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించారో, ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారో మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్నటువంటి హనుమాన్కి సీక్వెల్గా వస్తున్నటువంటి జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర చేస్తున్నారు. మరి ఈ పాత్ర పైన, రిషబ్ రోల్ పైన అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సో అటు కాంతారా సినిమాలు చేసినప్పటికీ కూడా తెలుగులో తనకంటూ ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు రిషబ్ శెట్టి. మరి ఆ తర్వాత ఇప్పుడు ఆయన చూసుకున్నట్లయితే జై హనుమాన్ సినిమాయే కాకుండా అటు ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలలో కూడా ఆయన చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో కూడా ఇటు నాగవంశీ, ప్రముఖ ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రొడక్షన్ సమర్పణలో ఇటు రిషబ్ శెట్టి ఒక మూవీ, ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఏదైతే చేయాల్సి ఉందో, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఈ కాంబోలో ఒక మూవీ వస్తుంది అని చెప్పి చాలా రోజుల నుంచి ఒక కథనాలు అయితే వినిపిస్తున్నాయి. మరి హఠాత్తుగా ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే ఇటు నాగవంశీకి కానివ్వండి, రిషబ్ శెట్టికి కానివ్వండి, రెమ్యునరేషన్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టుగా, సో అందుకే ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టారు అన్నట్టుగా తెలుస్తుంది. సో అసలు ఈ నాగవంశీ నిర్మాతగా అటు అశ్విన్ గంగరాజు దర్శకుడిగా ఇటు రిషబ్ శెట్టి నుంచి మూవీ వస్తుందంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి ఇప్పుడు ఈ మూవీ అటు రెమ్యునరేషన్ కారణంగా వీరిద్దరి మధ్య, అటు రిషబ్ శెట్టి అదేవిధంగా నాగవంశీ ఇద్దరు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ భారీ ప్రాజెక్ట్ని పక్కకు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది అనే కథనాలు కూడా వినిపించాయి. మరి ఇటు కాంతారా గురించి చూసుకున్నట్లయితే రిషబ్ శెట్టి తానే స్వీయ దర్శకత్వంలో తానే రాసుకున్నటువంటి స్టోరీని తానే డైరెక్ట్ చేసి వచ్చినటువంటి కాంతారా చాప్టర్ 1 కానివ్వండి, ఇటు కాంతారా రుక్మిణి వసంత్ రిషబ్ శెట్టి జంటగా నటించినటువంటి మూవీ కానివ్వండి, ఏ విధంగా సెన్సేషన్ సృష్టించింది. అసలు కేజీఎఫ్ సినిమాతో కర్ణాటక పరిశ్రమను ఒక ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి యశ్ ఒక ఎత్తుకు తీసుకెళ్తే, కాంతారా ఈ సీక్వెల్స్ తోటి రిషబ్ శెట్టి దాన్ని మార్కెట్ పరంగా కానివ్వండి, బడ్జెట్ పరంగా కానివ్వండి, దాన్ని ఇంకొక హైకి చేర్చారని మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇటు టాలీవుడ్, కోలీవుడ్తో పోలిస్తే కొంచెం కర్ణాటక సినీ పరిశ్రమ కొంచెం లోగా ఉంటుంది మార్కెట్ పరంగా, బడ్జెట్ పరంగా అంటూ ఉంటారు. మరి ఆ లెక్కలన్నీ కూడా ఈ సినిమాలతో అటు యశ్ కేజీఎఫ్తో కానివ్వండి, ఇటు రిషబ్ శెట్టి కాంతారా సినిమాలతో లెవెల్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఇటు కోలీవుడ్కి, టాలీవుడ్కి కూడా ధీటుగా కన్నడ పరిశ్రమ వచ్చేలా కూడా చేశారని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు నాగవంశీ తోటి ఈ మూవీ క్యాన్సిల్ అవ్వడం అనేది అటు రిషబ్ శెట్టి ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, ఇది ఒక నిరాశపరిచే న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ రిషబ్ శెట్టి నటిస్తున్నటువంటి జై హనుమాన్ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. అదేవిధంగా అటు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా కూడా, ఆ ప్రాజెక్ట్ కూడా ఆయన చేతిలో ఉంది. మరి దీనిపైన అయితే ఇరు వర్గాలు కానివ్వండి, అటు రిషబ్ శెట్టి టీం నుంచి కానివ్వండి, ఇటు నాగవంశీ టీం నుంచి కానివ్వండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి వీళ్ళు స్పందిస్తారా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.